హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సినీ ప్రముఖుల సందడితో నిండిపోయింది. సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ మరియు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సీనియర్ నటులు మురళీమోహన్, నిర్మాత కెఎస్ రామారావు, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజ సూర్యనారాయణ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. శ్రీ విజయ వారాహి మూవీస్ కో స్పాన్సర్ గా ఆదిత్య మ్యూజిక్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అవార్డ్స్ ఫంక్షన్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండటి అకుంఠిత దీక్షను ప్రశంసించారు. 24 ఏళ్లుగా విజయవంతంగా అవార్డ్స్ ఫంక్షన్లు నిర్వహించడం అసాధారణ విషయమని కెఎస్ రామారావు కొనియాడారు. మురళీమోహన్ మాట్లాడుతూ ఫిల్మ్ ఫేర్ మినహా ఇంత సుదీర్ఘ కాలం అవార్డులు నిర్వహిస్తున్న ఏకైక మ్యాగజైన్ సంతోషమని పేర్కొన్నారు. కష్టాల్లోనూ నవ్వుతూ అందరితో స్నేహంగా ఉండే సురేష్ కొండేటి పట్టుదలను అతిథులందరూ అభినందించారు. స్పాన్సర్లు సూర్య సేమ్, డాక్టర్ అనిల్, డాక్టర్ సురేష్ బాబు, వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వల్లూరు విజయ కుమార్ ఈ ఈవెంట్ కు మద్దతు పలకడం సంతోషంగా ఉందని తెలిపారు. గోవాలో జరిగిన గత ఈవెంట్ లో తలెత్తిన చిన్నపాటి పొరపాట్లపై సురేష్ కొండేటి స్పందిస్తూ వివాదాలు పెంచడం ఇష్టం లేక మౌనంగా ఉన్నానని తెలిపారు. చిరంజీవి నాగార్జున తను 2 కళ్ల లాంటి వారని, నాగార్జున ప్రోత్సాహంతోనే 25 ఏళ్లు అవార్డ్స్ ఈవెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. స్పాన్సర్ల మద్దతుతో, సినీ ప్రముఖుల ఆశీస్సులతో ఈ నెల 16న జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే ఈవెంట్ ను గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా నిర్వహిస్తామని సురేష్ కొండటి ధీమా వ్యక్తం చేశారు.